హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే మీరు ఒక రోడ్ ట్రిప్ చూడబోతున్నారనమాట. మేమైతే రీసెంట్గా ట్రిప్కి వెళ్ళాం, విజయవాడ టు అరకు. సో ద మోటివ్ ఏంటంటే విజయవాడ టు అరకు, అరకు టు వైజాగ్, వైజాగ్ టు విజయవాడ. దిస్ అ మోటో. సో ఇప్పుడైతే మనం ట్రావెల్ స్టార్ట్ చేసేసాం. ఇద్దరు కపుల్స్, ఒక కార్, అండ్ ద జర్నీ స్టార్ట్స్. సో నేనైతే ఫస్ట్ మీకు డైరెక్షన్స్లో హెల్ప్ చేస్తాను. మీరు విజయవాడ నుంచి కనుక రోడ్ ట్రిప్ వేస్తున్నట్లయితే అరకుకి మీకు ఒక ఈజీ డైరెక్షన్ చెప్తాను నేను. విజయవాడ టు రాజమండ్రి, రాజమండ్రి టు అనకాపల్లి, అనకాపల్లిలో డైవర్షన్ తీసుకొని సబ్బవరం, పెందుర్తి అండ్ ఎస్కోట. ఆ రూట్ అయితే చాలా మంచిది, బికాజ్ ఆ రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి డిస్కంఫర్ట్స్ ఉండదు అండ్ ఎనీ టైం ట్రావెల్ చేయొచ్చు. లైక్ నైట్ అయినా సరే ఆ రోడ్ అయితే డిస్కంఫర్ట్ ఉండదు. మేమైతే మంచి రోడ్లోనే వెళ్ళాము, మాకు ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే అనిపించలేదు. సో అందుకే నేను మీకు ఇది సజెస్ట్ చేయాలనిపించింది. ఈసారి ఎవరైనా రోడ్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు అలా ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎస్కోటలో ఎప్పుడైనా క్లైమేట్ బాగోపోతే అరకు వెళ్ళే రూట్ ఆపేస్తారనమాట. ఎస్కోట నుంచి అరకు 50 కిలోమీటర్స్ ఉంటుంది, 50 to 60 అప్రాక్స్. సో ఆ రోడ్ ఒకవేళ క్లైమేట్ కండిషన్స్ బాగోపోతే ఆపేస్తారు. ఎందుకంటే ఎస్కోట నుంచి స్టార్ట్ అయితే మీకు అన్ని ఘాట్సే వస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 40-50 కిలోమీటర్స్ మీరు ఘాట్స్ ఎక్కాలి. ఓన్ వెహికల్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు, బట్ ట్రిప్ అడ్వెంచరస్గా ఉంటుంది. మేమైతే మిడ్ నైట్ 2కి వచ్చాము అండ్ ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి అండ్ ద వ్యూ, ఓ మై గాడ్, అసలు మేము ఇమాజిన్ కూడా చేయలేకపోయాం. అండ్ అరకులో మార్నింగ్ వాక్ అస్సలు మిస్ చేయకండి. మీరు ఏ వెహికల్లో వెళ్ళినా, ఎంత లగ్జరీగా ట్రావెల్ చేసినా, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరకులో 2 to 3 minutes వాక్ చేయండి. యూ ఫీల్ సంథింగ్, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేము టిఫిన్స్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ఏమేమి చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. If you like this video, you know what you have to do. Please like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.